ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో మాట్లాడాలనే గొంతు సవరిస్తున్నాను. నువ్వేం సింగర్వి కాదు. నేనేం పాడట్లేదు. నీ మాట వినడమే నాకిష్టం లేనప్పుడు నువ్వు పాడితే వింటానని ఎలా అనుకున్నావు? ఇంకా నా మీద కోపం ఉన్నట్టుంది. కబుర్లు చెప్పకు. డైరెక్ట్గా విషయం చెప్పేస్తాను అత్య. నాకు నువ్వు బాగుండాలి. నువ్వు నాతో ఉండాలని ఇలా చెప్పట్లేదు. అర్థమైంది, కానీ ఏం చెప్పదలుచుకున్నావో తొందరగా చెప్పి తప్పుకుంటే మంచిది. నా మాట వినడానికి నేను ఎదురు పడితే ఆరక్షణం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే నిన్ను అలా చూడడం నాకు కష్టంగానే ఉంది. నిన్ను చాలా కష్టపడుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. డీలింగ్లా కాకుండా డెసిషన్ ఏంటో స్పాట్లో చెప్పగలవా? నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను. అనుకుంటే అనుకో శ్రీను, నాకు అస్సలు చెప్పకు. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. సి, అది నీ ఇష్టం, నీ జీవితం. నాకెందుకు చెప్తున్నావు? నేనిక్కడుంటే నువ్వు సహించలేకపోతున్నావని వెళ్ళిపోతున్నాను. నువ్వు అమెరికా వెళ్ళిపోతే పెద్దమ్మ తట్టుకోలేదు. నేను కూడా. ఈ మాట ముందే చెప్పగలిగితే బావుండేదేమో. అర్థం కాలేదు. ఆగాద్యా, వాడికి అర్థం చేసుకునే తెలివితేటలే ఉంటే నిన్ను ఇలాంటి స్థితిలో నెట్టేసుండేవాడు కాదు ఆద్యా. నేనేం చేశాను అత్తయ్య? మళ్ళీ వెనక్కి వెళ్లి గతాన్ని తవ్వకు సీనయ్యా. నువ్వు ఏ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా కూతురు అమెరికాలో పుట్టి పెరిగింది. ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడే ఉంటుందని తనమ్మకి మాటిచ్చాను. పద్మ కడుపున పుట్టిన నిన్ను నా కన్న కొడుకులా చూసుకున్నానయ్యా. రేపు మా వయసు మీద పడితే మమ్మల్ని చూసుకోటానికి మీరున్నారని బతుకుతున్నాం. నా వాళ్లన్న పేగుబంధం బతకటానికి దేశాలు వదిలి వెళ్ళిపోతుంటే తట్టుకునే శక్తి అయితే మాకు లేదయ్యా. మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు, అంతే. పెద్దమ్మా, అది మిగతా విషయాలు మాట్లాడట్లేదు. అత్తయ్య, అది కాదు అత్తయ్య. నువ్వింకేం మాట్లాడద్దు. ఉద్యోగం రాలేదా? రాకపోయింది. నిజాయితీగా వ్యాపారం చెయ్యి. లాభం ఎలా రాదు నేను చూస్తాను. మనసు నలిగో, మనిషి మీద అలిగో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.